హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ అడ్డా 3.0 తెలుగు వర్షన్. ఎవరికైనా అంటే మీకు ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే మాత్రం ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది మనది. సో అందులోకి మీరు ఛానల్స్లోకి వెళ్తే మాత్రం మన ఇంగ్లీష్ ఛానల్ కూడా కనబడుతుంది. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనం యావరేజెస్ టాపిక్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ పార్ట్ అనేది నేను చేసేసాను ఆల్రెడీ యావరేజెస్లో. అందులో టూ స్టోరీస్ అయిపోయాయి మని. ఇప్పుడు వచ్చేసి మనది లాస్ట్ టాపిక్ చెప్తున్నానండి. యాక్చువల్గా మీరు చూసుకోవాలి, నేను మీకు క్వశ్చన్ ఆన్సర్స్ చేయించడం లేదు, క్వశ్చన్స్ అండ్ సొల్యూషన్స్ చేయించడం లేదు, కాన్సెప్ట్స్ క్లియర్ చేయిస్తున్నాను. క్వశ్చన్ ఆన్సర్స్ చేసి కూడా లాభం లేదండి, మీరు కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి మన లాస్ట్ కాన్సెప్ట్ అంటే యావరేజెస్లో ఒక లాస్ట్ కాన్సెప్ట్ అనేది చూసుకున్నాం. సో కాన్సెప్ట్ ఏంటంటే లీవింగ్ కాన్సెప్ట్. ఇంతకుముందు స్టోరీలో కూడా లీవింగ్ కాన్సెప్ట్ అండ్ గెయినింగ్ మళ్ళీ ఎంటరింగ్ కాన్సెప్ట్ చూసాం. కాకపోతే ఆ కాన్సెప్ట్స్ ఎట్లా అంటే అంత ట్విస్టెడ్గా కావు. ఆ టూ స్టోరీస్ విన్న తర్వాత మీకు ఈ స్టోరీ అర్థమవుతుంది. ఈ స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఈ స్టోరీని కాస్త ట్విస్ట్ చేశాను, అంటే కాస్త ఫ్యామిలీ మెంబర్స్కి కాస్త ట్రబుల్గా ఉంటుందన్నమాట ఈ స్టోరీలో. సో ఈ స్టోరీ ఏంటంటే చూడండి, ఆల్రెడీ ఆ ఫ్యామిలీ మెంబర్స్, దిస్ పార్ట్ ఈజ్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాతే మీకు ఈ పార్ట్ అర్థమవుతుంది. సో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళందరూ వచ్చేసాక టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి 6 మెంబర్స్ అయ్యారు, అవునా? సో ఈ 6 మెంబర్స్ యావరేజ్ శాలరీ ఎంత? ఈ 6 మెంబర్స్ యావరేజ్ శాలరీ వచ్చేసి 26,000 అండి. 26,000 అయితే మనకి యావరేజ్ శాలరీ లాస్ట్గా వచ్చిందనమాట. సో ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే, ఈ స్టోరీలో చిన్న అబ్బాయి, ఫస్ట్ స్టోరీలో ఏమైంది, పెద్ద అబ్బాయి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. సెకండ్ స్టోరీలో ఏమైంది, పెద్ద అబ్బాయి పెళ్లి చేసుకొని ఒక కిడ్ పుట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయ్యారు ఇంట్లోకి. ఈ స్టోరీలో ఏమవుతుందంటే, చిన్న అబ్బాయి ఎవరైతున్నారో ఇంట్లో, అంటే చిన్న కొడుకు, తను ఇంటి నుండి వెళ్ళిపోతాడన్నమాట సడన్గా. సో ఇతన్ని చిన్న అబ్బాయి అనుకున్నాం. సో అతను ఏం చేశాడంటే ఇంటి నుండి వెళ్ళిపోయాడు. సో అతను వెళ్ళిపోతూ ఏం చేశాడంటే, యాక్చువల్గా అతని ఓన్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 76,000 రూపీ ఎర్న్ చేస్తాడన్నమాట. మంత్లీ శాలరీ వచ్చేసి 76,000 రూపీస్ సంపాదిస్తున్నాడు అన్నమాట. సో అతను ఏం చేశాడు, ఇంటి నుండి వెళ్ళిపోయాడు కాబట్టి 76,000 కూడా తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. అతను ఏం చేస్తాడు, ఇంటి నుండి వెళ్ళిపోతున్నాడు కాబట్టి 76,000 రూపీస్ అనేవి తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. సో ఇక్కడ యావరేజ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 26,000 రూపీస్ ఉన్నాయి. సో ఎంత ఎక్కువ తీసుకెళ్తున్నాడు, ఎన్ని రూపీస్ ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి. 76,000 మైనస్ 26,000, ఎన్ని రూపీస్ ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నాడు? 50,000 రూపీస్ అనేవి ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఈ 50,000 అనేవి యాక్చువల్గా యావరేజ్ శాలరీ ఎంత వచ్చింది, 26,000. అంటే తలపైన ఖర్చు ఎంత వస్తుంది, 26,000 రూపీస్ అనేది ఖర్చు వస్తుంది. కాకపోతే ఇతను ఏం చేస్తున్నాడంటే, తనకు 26,000 యూజ్ చేసుకొని మిగతా అమౌంట్ ఏదైతుందో మిగతా వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనమాట, ఈక్వల్గా ఉండడానికి. సో ఇక్కడ వచ్చేసి ఎంత ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నాడు, తనతో పాటు 50,000 రూపీస్ అనేవి ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఒక కాన్సెప్ట్ చెప్పాను మీకు. ఏం చెప్పాను, ఇంట్లోకి కేక్ వచ్చినా బాధ వచ్చినా అందరూ సరి సమానంగా పంచుకుంటేనే యావరేజ్ అనేది తీయగలుగుతాం. సో ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇది కేక్ కాదు, ఇది బాధ. ఫైనాన్షియల్ కండిషన్గా చూసుకుంటే మాత్రం దట్స్ ట్రెమెండస్ ఫర్ ఫ్యామిలీ. సో ఇక్కడ వచ్చేసి ఈ 50,000 ఏదైతుందో, ఈ 50,000 ఎంతమందిలో డిస్ట్రిబ్యూట్ కావాలి? ఒకడు వెళ్ళిపోయాడంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది అండి, మిగిలిన వాళ్ళు 5 మెంబర్స్. సో 5 మెంబర్స్లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అంటే తలపైన బర్డెన్ ఎంత పడుతుంది, ఒక్కొక్క తలపైన బర్డెన్ వచ్చేసి 10,000 అన్న బర్డెన్ పడుతుంది. సో ఈ 10,000 అనేది యావరేజ్లో కనుక మనం తక్కువ చేసుకున్నట్టయితే మనకు న్యూ యావరేజ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు
చిన్న అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత, ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? 5 మెంబర్స్ మిగిలారు. సో 5 మెంబర్స్ యావరేజ్ శాలరీ ఎంత అయిపోతుందండి? 5 మెంబర్స్ యావరేజ్ శాలరీ వచ్చేసి 20,000 మైనస్ 10,000 కనుక చేసుకున్నట్టయితే మనకు వచ్చేసి 16,000 అనేది మిగిలిపోతుంది. సో లాస్ట్కి యావరేజ్ ఎంత మిగిలింది? 16,000 రూపీస్ అనేది యావరేజ్ మిగిలిందన్నమాట. సో ఇది యాక్చువల్గా మీరు చూసుకుంటే మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ స్టిక్ చేసుకోవచ్చు. ఫార్ములా యూజ్ చేసే అవసరం లేదు, ఇంకా వేరే ట్రిక్స్ ఏం చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్గా ఒక స్టోరీ ప్రకారంగా మీరు మైండ్లో మెమరైజ్ చేసుకోండి, మీరు డైరెక్ట్గా ఆన్సర్స్ స్టిక్ చేయొచ్చు. సో ఇంతకుముందు స్టోరీ చూసుకున్నాం కదా, ఆ స్టోరీ ప్రకారంగా యాక్చువల్గా క్వశ్చన్స్ ఎలా ఫామ్ అవుతాయి ఈ టైప్ కండిషన్ పైన ఒకసారి చూసుకుందాం. క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి చూడండి ఒకసారి. ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఏ family of 6 members, the average salary of a family of 6 members is 26,000 rupees. Family lo enta mandi unnaru? Number of members is 6. The average salary of a family of a 6 members is 26,000 rupees. Due to some problem, the younger son of the family leaves the home. Due to some problem, the younger son of the family leaves the home, who used to earn 76,000 rupees. Younger son. He leaves home and he used to earn 76,000 rupees. Right? If one of the person ఒకవేళ ఒక వ్యక్తి ఫ్యామిలీ నుండి వెళ్ళిపోతే కనుక యావరేజ్లో మాత్రం తప్పకుండా డిఫరెన్స్ అనేది కనపడుతుంది. సో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, నౌ వాట్ ఈస్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ ఎ ఫ్యామిలీ? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద న్యూ యావరేజ్ ఆఫ్ ఫ్యామిలీ. న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. దీన్ని ఏ విధంగా మీరు సాల్వ్ చేస్తారో ఒకసారి సాల్వ్ చేసుకొని చూసుకోండి. ఇంతకుముందు చెప్పిన స్టోరీ ప్రకారంగా వెళ్ళినట్టయితే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు చూడండి. సో ఫస్ట్ ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఎంత? ఇదంతా మైండ్లో అనుకోండి, పెన్ను పట్టుకోవడం కాదు. నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి పెన్ను పడుతున్నాను, మీరు పెన్ను పట్టుకోని అవసరం లేదు. ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ శాలరీ ఎంత? 26,000 రూపీస్. వాళ్ళ యావరేజ్ శాలరీ వచ్చేసి ఎంత? 26,000 రూపీస్. సో అందులో నుండి ఈ 6లో నుండి ఒకడు వెళ్ళిపోయాడు, అంటే ఒక అతను వెళ్ళిపోయాడు. అతని శాలరీ ఎంత? 76,000 రూపీస్. అతని శాలరీ ఎంత? 76,000 రూపీస్. తను ఎక్కువగా తీసుకోపోతున్నాడా, లేకపోతే ఈ యావరేజ్ కన్నా తన శాలరీ తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? ఎక్కువగా ఉంటే మాత్రం వీళ్ళకి బర్డెన్ పడుతుంది. యావరేజ్ శాలరీ కన్నా వీడి శాలరీ తక్కువగా ఉంటే మాత్రం వీళ్ళకి హ్యాపీగా. ఈ 3 స్టోరీస్ మీరు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ఒకడు వెళ్ళిపోయాడు కాబట్టి మిగతా ఎంత? 5 మెంబర్స్ మిగిలారు. సో 5 మెంబర్స్, ఈ 5 మెంబర్స్ పైన బర్డెన్ ఏదైతే పడుతుందో, ఎంతగా ఎక్కువగా తీసుకోపోతున్నాడో అంత బర్డెన్ ఈ 5 మెంబర్స్ పైన పడుతుందన్నమాట. సో ఇక్కడ ఎంతగా ఎక్కువ తీసుకోపోతున్నాడు చూడండి. ఈ రెండింటిలో డిఫరెన్స్ చూసుకోండి. ఈ రెండింటిలో డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా? ఈ రెండింటిలో డిఫరెన్స్ వచ్చేసి 50,000 అనేది డిఫరెన్స్ వస్తుంది. -50,000 అయిపోతుంది. అంటే ఈ టోటల్ శాలరీ నుండి -50,000 అయితే బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ -50,000 ఏదైతే ఉందో 5 మెంబర్స్ పైన బర్డెన్ అవుతుంది కాబట్టి 5 మెంబర్స్ డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో 10,000 రూపీస్ అనేది తలకు బర్డెన్ పడుతుంది కాబట్టి యావరేజ్లో నుండి 10,000 రూపీస్ అనేది మైనస్ చేసేసుకుంటే మిగతాది ఎంత? 16,000 రూపీస్ అనేది న్యూ యావరేజ్ అన్నమాట. ఇది మీకు ఒక 1 మినిట్ లోపే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా చెప్పాను మీకు 2 సెకండ్స్ 3 సెకండ్స్ ట్రిక్స్ అసలు ఉండవు. వేస్ట్ మీరు 2 సెకండ్స్ 3 సెకండ్స్ ట్రిక్స్ చూసి మీరు క్వశ్చన్ చదివి క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి మీకు 15 to 20 సెకండ్స్ పడుతుంది. సో దాని తర్వాత వచ్చేసి మీకు ఇవన్నీ అంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అనేది మాత్రం అది మీ పైన ఆధారపడి ఉంటుంది.
సో మీరు ఈ కాన్సెప్ట్లో కనుక వెళ్ళినట్టయితే మీకు ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వాటి మన సెకండ్ క్వశ్చన్ అండి. దీంతో ఆపేద్దాం క్వశ్చన్స్, ఎందుకంటే ఆల్రెడీ కాన్సెప్ట్స్ చెప్పేశాను కాబట్టి మీరు క్వశ్చన్స్ అనేవి మీరు ఫామ్ చేసుకోవాలండి. ఎక్కడివో కాపీ చేసుకొని చేయడం కాదు. క్వశ్చన్స్ ఎన్ని ఫామ్ చేసుకుంటారో అంత ఈజీగా మీకు గుర్తుండిపోతుంది అన్నమాట కాన్సెప్ట్. సో ఇక్కడ వచ్చేసి ఇది మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 5 members is 45 years. The average age of a family of 5 members is 45 years. If a new baby is born in the family, what would be the average age now? సో ఇక్కడ వచ్చేసి సొల్యూషన్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్కి సొల్యూషన్ అనేది ట్రై చేసి చూసుకోండి. నేను స్టోరీ కాన్సెప్ట్లోకి నేను వెళ్తున్నాను చూడండి ఒకసారి. సో క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ప్రకారంగా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 5 members అనేది ఫ్యామిలీలో ఉన్నారు, రైట్? సో ఈ 5 membersకి యావరేజ్ ఏజ్ ఎంత? 45 అనేది ఇచ్చాడు వాడు. యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 members ఇన్ ఏ ఫ్యామిలీ ఎంత ఇచ్చాడు? 45 years ఇచ్చాడు. సో ఇక్కడ దాని తర్వాత ఏమంటున్నాడు సెకండ్ కండిషన్లో? ఇఫ్ ఎ న్యూ బేబీ ఈజ్ బార్న్, ఒకవేళ కొత్త బేబీ కనుక ఫ్యామిలీలోకి ఎంటర్ అయితే, ఎంతమంది అయిపోతారండి? టోటల్గా వచ్చేసి 6 members అవుతారనమాట. టోటల్గా వచ్చేసి 6 members అయ్యారు కాబట్టి ఇక్కడ చూసుకోండి, వాడు తర్వాత అడిగిన కండిషన్ ఏంటి? నెక్స్ట్ అంటే న్యూ యావరేజ్ ఏజ్ ఎంత? సో ఎంత అండి ఇక్కడ చూసుకోండి. న్యూ బేబీ అనేది ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది కాబట్టి యావరేజ్ ఏజ్ ఎంత అవుతుందండి? న్యూ బేబీ ఏజ్ ఎంత? 0 years. జీరో ఇయర్స్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ బేబీ ఏజ్ 0 years కాబట్టి ఏ డిఫరెన్స్ లేదు కాబట్టి ఓవరాల్గా యావరేజ్ ఎంత? 45 years అనేది ఆన్సర్ టిక్ చేస్తూ ఉంటారు. 45 years అనేది ఏం చేస్తూ ఉంటారు? టిక్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే 45 అనేది రాంగ్ ఆన్సర్. 0 అనేది ఫ్రీగా మీకు ఎప్పుడు రాదు. 0 అనేది ఎప్పుడు ఫ్రీ కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు, 0 is not for free. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొత్తగా ఎవరైతే ఎంట్రీ ఇచ్చారో వాళ్ళకి ఇంకా యావరేజ్కి డిఫరెన్స్ చూసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి యావరేజ్కి డిఫరెన్స్ చూసుకోండి. యావరేజ్ వచ్చేసి కొత్తగా ఎవరైనా ఇంట్లోకి రావాలి అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఏజ్ ఎంత ఉండాలి? 45 అయి ఉండాలి. సో ఇక్కడ బేబీ ఏజ్ ఎంత? 0. సో ఇక్కడ తను ఆ బేబీ, కొత్తగా వచ్చిన బేబీ ఎంత తక్కువగా ఉంది? టోటల్గా -45 అయిపోతుంది అన్నమాట. సో టోటల్ -45 ఇస్ డిఫరెన్స్ బిట్వీన్, టోటల్గా -45 అనేది డిఫరెన్స్ ఉంది ఎవరికి? బేబీకి ఇంకా యావరేజ్కి. సో టోటల్ -45 ఎవరు భరించాలి? -45 వచ్చింది కాబట్టి టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి భరించాలి. కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి అంతే. కేక్ వచ్చినా బాధ వచ్చినా అందరూ కలిసి పంచుకోవాలన్నమాట. అప్పుడే మీరు ఈ కాన్సెప్ట్ని ఈజీగా ట్యాకల్ చేసుకోవచ్చు. సో అక్కడ -45 వచ్చింది కాబట్టి -45 అనేది ఎంతమందిపై బర్డెన్ అవుతుంది? సో -45 అనేది టోటల్ 6 members పైన బర్డెన్ అవుతుంది. ఇప్పుడు ఉన్నది ఎంత? ఫ్యామిలీలో 6 members కదా. సో టోటల్ 6 members పైన బర్డెన్ అవుతుంది కాబట్టి సో 6 members వేసుకున్నాం. సో 6 1 6 7 3.5 అంటే 7.5 -7.5 అనేది టోటల్గా ఫ్యామిలీ పైన బర్డెన్ పడుతుంది అన్నమాట. సో ఆ 7.5 అనేది ఈ 45లో నుండి మైనస్ చేస్తే కనుక మనకు న్యూ యావరేజ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ 45 - 7.5 ఎంత అవుతుంది చూడండి? 37.5. సో న్యూ యావరేజ్ వచ్చేసి 37.5 years అవుతుంది అన్నమాట. ఈ కాన్సెప్ట్లోకి వెళ్తే
మీరు డైరెక్ట్గా మైండ్తో అన్నీ చేసుకోవచ్చు. మీరు ఒకసారి జాగ్రత్తగా కాన్సెప్ట్స్ అన్నీ చూసుకోండి. నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పించడానికి రాలేదు మీకు. నేను మీ టైం వేస్ట్ చేయటం లేదు. యాక్చువల్గా మీరు ఒకటి గుర్తుంచుకోండి, నేను మీకు టైం వేస్ట్ చేయటం లేదు. కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేస్తూ వెళ్తున్నాను. మీ ఇష్టం, చదివితే చదువుకోరు, లేకపోతే లేదు. బయట కిందున్న ఎర్ర బటన్ మాత్రం పలిగిపోవాలి. మీరు ఏం చేసుకుంటున్నా అదిలో అది కిందున్న ఎర్ర బటన్ మాత్రం దాన్ని తుక్కు చేసినా మంచిది, మనకు నడుపుతుంది. రైట్.